జై శ్రీమన్నారాయణ. ఈరోజు 253వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే త్రింశోऽధ్యాయః పారిజాతాపహరణం. ఈరోజు నిన్నటి 252వ భాగమునకు కొనసాగింపుగా మాయా తవేయమజ్ఞాత పరమార్థాతి మోహిని అనాత్మన్యాత్మ విజ్ఞానం యయా మూఢో నిరుధ్యతే. పరమార్థమును తెలియజేయక మోహింపజేయునది నీ మాయ. ఆత్మ కాని దానిలో ఆత్మవిజ్ఞానముచే మూఢుడు నిరోధించబడును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య మాయేతి అజ్ఞాత పరమార్థ అజ్ఞాతః పరమార్థో బ్రహ్మ యస్య హేతోస్సా అజ్ఞాత పరమార్థ ఇతి మోహినీయం త్రిగుణాత్మికా మాయా తవద్వదీయా మాయా కార్యమాహ అనాత్మనీతి అస్యార్థస్య పూర్వేణాన్వయః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. మాయా అని అజ్ఞాత పరమార్థమైన బ్రహ్మ ఏ హేతువు వలన తెలియలేదో అది అజ్ఞాత పరమార్థ. అతి మోహిని ఇది త్రిగుణాత్మక మాయ. తవ అనగా నీది. ఇక ఇప్పుడు మాయా కార్యమును చెప్పుచున్నారు. అనాత్మని అని ఈ అర్థము పూర్వ వాక్యముతో అన్వయించున్నది. ఆత్మ కాని దానిలో ఆత్మజ్ఞానమును కలిగించున్నది మాయా అని అన్వయము. అస్వేస్వమితి భావోత్ర యత్ పుంసాముపజాయతే అహం మమేతి భావో యత్ ప్రాయేణైవాభిజాయతే సంసారమాతుర్మాయాయాః తవైతన్నాదచేష్టితం. ఈ మాయ వలన తాను కాని దానిలో తాను అను భావన జీవులకు కలుగును. తరచుగా ఈ మాయ వలన నేను నాది అని భావము కలుగును. ఇటు సంసారమాతయైన నీ మాయ చేష్టితము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అస్వయితి అస్వేస్వమితి భావః జ్ఞానముపజాయత ఇతి ఏతత్తవ త్వదీయాయాః సంసారమాతుర్మాయాయాః చేష్టితం. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. అస్వేస్వం అని తాను కాని దాని యందు తాను భావము అనగా జ్ఞానము కలుగును. ఇది నీ సంసారమాతయైన మాయ యొక్క చేష్ట. ఏ స్వధర్మపరైర్నాదా నరైరారాధిపో భవాన్ తే తరంత్యఖిలామేతాం మాయా యమాత్మవిముక్తయే. స్వధర్మపరులైన నరులు నిన్ను ఆరాధించిన వారు ఆత్మవిముక్తి కొరకు నీ సకల మాయను తరింతురు. బ్రహ్మాద్యా సకలా దేవాః మనుష్యాః పశవస్తదా విష్ణుమాయా మహావర్త మోహాంధతమసావృతాః. బ్రహ్మాది సకల దేవతలు, మనుష్యులు, పశువులు అట్లే ఇతరులు శ్రీ మహావిష్ణువు మాయా అను పెద్ద సుడిగుండము అను మోహాంధకార తమస్సు ఆవరించిన వారే. విష్ణుచిత్తీయ వ్యాఖ్య బ్రహ్మద్యా ఇతి మాయైవ మహావర్తః తత్కృతో మోహా ఏవాంధతమసం తేనావృతాః. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. బ్రహ్మద్యా అని మాయా అనునదే గొప్ప సుడిగుండము. దాని వలన కలిగిన మోహమే అంధతమస్సు. దానిచే ఆవరింపబడినవాడు. ఆరాధ్యా త్వామభీప్సంతే కామానాత్మభవక్షయం యదేతే పురుషా మాయా సైవేయం భగవంస్తవా. నిన్ను ఆరాధించిన పురుషులు ఆత్మభవక్షయమునకు తెలియక కోరికలను కోరెదరు అనునది భగవాన్ నీ మాయా చేష్టయే. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఆరాధ్యేతి కామానభీప్సంతయతి ఇతి యత్ తత్తవం మాయైవ మాయా చేష్టితమిత్యర్థః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఆరాధ్య అని కోరికలను కోరెదరు అనునది నీ మాయయే అనగా మాయా చేష్టితమే అని అర్థము. మాయా మయా త్వం పుత్రకామిన్యా వైరిపక్షజయాయ చ ఆరాధితో న మోక్షాయ మాయా విలాసితం హి తత్. పుత్రులను కోరిన నేను శత్రుపక్ష జయము కొరకు ఆరాధించితినే కాని మోక్షము కొరకు ఆరాధించలేదు. ఇదంతా నీ మాయా విలాసమే మాత్రమే. కౌపీనాశ్చాదన ప్రాయా వాంఛా కల్పద్రుమాదపి జాయతే యద పుణ్యానాం సోపరాధః స్వదోషజః. కల్పవృక్షము నుండి కూడా కౌపీనమును కప్పుకొనుటనే వాంఛింతురు. ఈ వాంఛ పాపులకు తమ దోషము వలననే కలుగును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య కౌపీనేతి కౌపీనాశ్చాదన ప్రాయా తద్బహుళా తద్విషయేత్యర్థః స్వదోషో దుష్కర్మః.
విష్ణుచిత్తి వ్యాఖ్యకము కౌపీనాని. కౌపీనము ఆశ్చాదించుకొనుట ఎక్కువగా గల అనగా ఆ విషయము. స్వదోషము అనగా దుష్కర్మ. తత్ప్రసీదాఖిల జగత్మాయా మోహకరావ్యయా అజ్ఞానం జ్ఞాన సద్భావభూతం భూతేశ నాశయా. అవ్యయ అఖిల జగత్తును మాయతో మోహింపచేయువాడా, జ్ఞానమే బాగా ఉన్నది అని అజ్ఞానమును భూతనాద నశింపచేయము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తదితి మాయయా మోహో మాయామోహ జ్ఞాన సద్భావభూత్ సమ్యక్ జ్ఞానస్వరూప జ్ఞాన సద్భాతభూతమితి పాఠే స్వయమజ్ఞానమపి విజ్ఞానతయా వా భాసమానమజ్ఞానమితి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. తత్తని మాయ యొక్క మోహము, మాయా మోహము జ్ఞానసద్భావభూత అని పాఠమున్నచో సమ్యక్ జ్ఞానస్వరూప అని భగవానునికి సంబోధన. జ్ఞానసద్భూత పాఠమైనచో పాఠమునచ స్వయముగా అజ్ఞానము కూడా విజ్ఞానముగా భాషించు అజ్ఞానమును నశింపచేయము అని అన్వయము. నమస్తే చక్రహస్తాయ సారంగహస్తాయ తే నమః గదాహస్తాయ తే విష్ణు శంఖహస్తాయ తే నమః. చక్రహస్తునకు నమస్కారము, సారంగహస్తుడైన నీకు నమస్కారము. విష్ణు నందకమును ఖడ్గమును చేత ధరించిన నీకు శంఖమును హస్తమున ధరించిన వానికి నమస్కారము. ఏతత్ పశ్యామి తే రూపం స్థూల చిహ్నోపలక్షితం న జానామి పరం యత్తే ప్రసీద పరమేశ్వర. స్థూల చిహ్నములతో గుర్తింపబడని నీ రూపమును చూచుచున్నాను. నీ పరరూపమేదో దానిని తెలియజాలకున్నాను. పరమేశ్వర ప్రసన్నుడవు కమ్ము. సశేషము. జై శ్రీమన్నారాయణ.